అందరికీ నా నమస్కారాలండి. ఇక్కడ మీరు చూస్తున్నది ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించినటువంటి సెమెస్టర్ 2 సంబంధించినటువంటి ఇంగ్లీషు. ఆహ్, ఎవరైతే డిగ్రీ చదువుతున్నారో సెమ్ 2 అందరికి కూడా ఒకే రకమైనటువంటి సిలబస్ ఉంటుంది. బీఏ కావచ్చు, బీకామ్ కావచ్చు, బీఎస్సీ కావచ్చు. ఇప్పుడు మనం ఇక్కడ మీకు కనబడుతుందొచ్చేసి టోటల్ ఉస్మానియా యూనివర్సిటీ సెకండ్ సెమ్‌కి సంబంధించినటువంటి అన్ని టాపిక్స్ ఉన్నటువంటి ప్లేలిస్ట్ లింక్ చూస్తున్నారు. అది మీకు ఈజీగా అవైలబుల్‌గా ఉంటుంది. ఇక్కడ నుంచి ఐ కార్డ్స్ వస్తూ ఉంటాయి మీకు. అక్కడ క్లిక్ చేసి టోటల్ సిలబస్‌ని పొందొచ్చు. చివరిలో ఎండ్ స్క్రీన్స్ వస్తాయి. వాటి ద్వారా పొందొచ్చు. అండ్ డిస్క్రిప్షన్ ఉంటుంది. ఈ వీడియో ఏదైతే ఉందో ఆ వీడియో యొక్క టైటిల్ క్లిక్ చేసినట్లయితే ఇప్పుడు 'యూ ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియం లూయిస్ క్యారోల్' అని వీడియో టైటిల్ ఉంటుంది. దాన్ని క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. ఆ డిస్క్రిప్షన్ ద్వారా ఏందంటే మీరు టోటల్ సిలబస్‌ని యాక్సెస్ చేయొచ్చు. లేదా సింపుల్‌గా లింక్ అని గనక అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు ప్లేలిస్ట్ లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. 'యూ ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియం' బై లూయిస్ క్యారల్. లూయిస్ క్యారల్ 'అలీస్ అడ్వెంచర్ ఇన్ వండర్‌ల్యాండ్', 'అలీస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్‌ల్యాండ్' అనేటటువంటి మెయిన్ ఏదైతే బుక్ ఉందో రాయడం జరిగింది. లూయిస్ క్యారల్ ఏందంటే యాక్చువల్‌గా పెన్ నేమ్ ఇది. లూయిస్ క్యారల్ వాస్ ఎ పెన్ నేమ్. ఎవరిది? చార్ల్స్ లుడ్విగ్ డాడ్సన్‌ది. హి వాస్ అన్ ఇంగ్లీష్ రైటర్, మ్యాథమెటీషియన్ అండ్ ఫోటోగ్రాఫర్. ఈయన ఇంగ్లీష్‌లో రచయితే గాదు, మ్యాథమెటీషియన్ కూడా. అండ్ అలానే ఫోటోగ్రాఫర్ కూడా. ఇన్ని ఉన్నాయన్నమాట. అయితే లూయిస్ క్యారల్ అనేటటువంటి పేరుతో ఈ రచనలైతే చేసేవాడు. హి ఈస్ మోస్ట్ ఫేమస్ ఫర్ రైటింగ్ 'అలీస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్‌ల్యాండ్'. వండర్‌ల్యాండ్ అనే చోట ఎలీస్ అనేటటువంటి అమ్మాయి చేసినటువంటి ఏవైతే అద్భుతాలు ఏవైతే ఉన్నాయో సాహస కార్యాలు అని రాయడం జరిగింది 1865లో. క్యారల్ వాస్ నోన్ ఫర్ హిస్ నాన్‌సెన్స్ వర్డ్స్. ఈయన ఎటువంటి వర్డ్స్ పాటించడు. నాన్‌సెన్స్ వర్డ్స్‌గా ఆయన రాసింది పేరుగాంచిందన్నమాట. దిస్ పోయెమ్ అపియర్స్ ఇన్ చాప్టర్ 5 ఆఫ్ 'ఎలీస్ అడ్వెంచర్ ఇన్ వండర్‌ల్యాండ్'. వండర్‌ల్యాండ్‌లో 'అలీస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్‌ల్యాండ్‌లో' చాప్టర్ 5లో ఈ పోయెమ్ మనకు కనబడుతుంది. ఈ 'యూ ఆర్ ఓల్డ్ ఫాదర్ విలియం' అనేది 'అలీస్ అడ్వెంచర్స్ ఇన్ వండర్‌ల్యాండ్‌లో' చాప్టర్ 5లో కనబడుతుంది. ఎలీస్ అనేటటువంటి అమ్మాయి క్యాటర్ పిల్లర్‌కి గొంగళి పురుగు ఉంటుంది చూసారా? దానికి ఈ పోయెమ్‌ని రిసైట్ చేస్తుంది. అంటే పాడుతుందన్నమాట. యాక్చువల్‌గా పిల్లలకి ఏదైనా రైమ్ లాంటిది చెప్తుంటే ఒక నీతి వాక్యం అలాంటిది ఉంటుంది. కానీ ఇదేంటంటే హాస్యం పుట్టించేదిగా ఉంటుందన్నమాట. ద పోయెమ్ ఈస్ ఎ కాన్వర్జేషన్ బిట్వీన్ యంగ్ మ్యాన్ అండ్ హిస్ ఫాదర్ విలియం. తండ్రి పేరేందంటే విలియం. వాళ్ళ అబ్బాయి మాట్లాడుతున్నటువంటి సంభాషణ అన్నమాట ఇదంతా కూడా. ఇందులో తండ్రి ఉంటాడు. విలియం ఆయన పేరు. ఆయన చేసేటటువంటి పనులు ఆయన వయసుకి తగ్గట్టుగా ఉండవు. దాంతో కొడుకు ప్రతీదీ అడుగుతా ఉంటాడనమాట. స్టాండింగ్ ఆన్ ద హెడ్. తలకిందులుగా నించుంటాడండి. తల మీద కాళ్ళతో నించుంటారు గదా! మామూలుగా మనం. అలా గాకుండా తలతో నించుంటాడనమాట. కాళ్ళు పైకెత్తుతాడు. ద సన్ ఆస్క్డ్ వై ఫాదర్ విలియం స్టాండ్స్ ఆన్ హిస్ హెడ్ ఎట్ సచ్ అన్ ఓల్డ్ ఏజ్. మీరు చాలా వృద్ధులైపోయారు. ఇప్పుడు తల కిందగా పెట్టి, కాళ్ళు పైకి పెట్టి మీరు అట్లా నించోవడం దేనికి అని అడుగుతాడు. అప్పుడు తండ్రి ఏం చెప్తాడంటే, ద ఫాదర్ జోక్స్ దట్ హి డస్ ఇట్ బికాజ్ హి హాస్ నో బ్రెయిన్ లెఫ్ట్ టు హార్ట్. తాను చిన్నతనంలో అలా నించుంటే అండ్ బ్రెయిన్ అనేది దెబ్బతింటుంది అనేసి అనుకునేవాడట. ఇప్పుడైతే ఆ ఇబ్బందేం లేదు. ఎందుకంటే పెద్దగా ఈయనకేం గుర్తుండట్ల. బ్రెయినే లేదు నాకు. నించుండడం వల్ల ప్రాబ్లమ్ గూడా ఏమీ లేదు. పెద్దగా ఒనగూడిన ప్రయోజనం గూడా లేదు అనేసి అంటున్నాడు. అంటే చివరికి నాకు బ్రెయిన్ లేదనే విషయం నాకు తెలిసింది. ఇలా నించోవడం వల్ల పెద్ద ఇబ్బందేముండదు. చిన్నప్పుడు ఇలా నించోవడం ఇలా గనక తల కిందకి పెడితే ఆ బ్రెయిన్ దెబ్బతింటుందనేవాళ్ళు. అసలిప్పుడు బ్రెయినే లేదనే విషయం తెలిసింది గాబట్టి నేను ఇలా నించోవడంలో తప్పేం లేదు, ఇబ్బందేం లేదనేసి జోక్ చేస్తాడనమాట. ద బ్యాక్ సాల్ట్ అంటే బ్యాక్ ఫ్లిప్ ఏయడం. అంటే ఏందంటే వెనక్కి ఇట్లా గెంతేయడం అనమాట. ఒక మనిషి ఇట్లా తిరిగి ఇట్లా జంప్ చేయడం వెనక్కి. ద సన్ వండర్స్ హౌ దిస్ ఫ్యాట్ ఫాదర్ కెన్ డూ బ్యాక్ ఫ్లిప్. వెనక్కి ఇట్లా దూకి మనకి జనరల్‌గా హీరోలు ఇలా ఫ్లిప్ ఏస్తుంటారు. సర్కస్‌లో పనిచేసేవాళ్ళు ఫ్లిప్ ఏస్తూ ఉంటారు. ఓకే. బ్యాక్ ఫ్లిప్ అంటే వెనక్కి దూకడం అనమాట.
ద ఫాదర్ క్లెయిమ్స్ హి స్టేస్ ఫ్లెక్సిబుల్ బై యూజింగ్ స్పెషల్ ఆయింట్‌మెంట్. ఆయనేం చెప్తాడు జనరల్‌గా వృద్ధులు కాళ్ళు నొప్పులుంటాయి, కీళ్ళ నొప్పులుంటాయి, అన్ని రకాల నొప్పులుంటాయి. బ్యాక్ ఫ్లిప్ బ్యాక్ ఫ్లిప్ వేయాలి అంటే కండరాలు చాలా బలంగా ఉండాలి. అప్పుడు అడుగుతాడనమాట. "నువ్వు వృద్ధుడివి గదా నాన్న!" మరి విలియం ఆయన పేరు. నాన్న మరి నువ్వు మరి ఇంత బలహీనంగా ఉంటావు, వృద్ధుడివి. అనవసరంగా ఈ బ్యాక్ ఫ్లిప్‌లు అయ్యేస్తే పడ్డావంటే తలకి దెబ్బలు తగులుతాయి. అవసరమా ఇదంటే చెప్తాడనమాట. ద ఫాదర్ క్లెయిమ్స్ హి స్టేస్ ఫ్లెక్సిబుల్. తను ఇంత ఫ్లెక్సిబుల్‌గా ఉండడానికి కారణం ఏందంటే తన దగ్గర ఒక ఆయింట్‌మెంట్ ఉంది. స్పెషల్ ఆయింట్‌మెంట్ ఉంది. ఆ ఆయింట్‌మెంట్ వల్ల ఏం జరుగుతుంది అంటే ఇతను చాలా చాలా ఆరోగ్యంగా ఉండగలుగుతున్నాడు. హి ఈవెన్ ట్రైస్ టు సెల్ సమ్ టు హిస్ ఫ్రెండ్. "నువ్వు కూడా కొంటావా? నువ్వు కూడా ఇంతే ఫ్లెక్సిబుల్‌గా ఉంటావు, అద్భుతంగా ఉంటావు" అనేసి. ఈటింగ్ హోల్ గూస్. బాతు మొత్తాన్ని ఆరగించడం. ద సన్ ఈజ్ సర్ప్రైజ్డ్ హిస్ ఫాదర్ కెన్ ఈట్ ఎ హోల్ గూస్. టోటల్ ఒక బాతుని కోసి ఆడ పెడితే మొత్తం బొనిగలతో సహా లేపేస్తాడనమాట. చాలా ఆశ్చర్యం వేస్తుంది. తింటే అరగదు యాక్చువల్‌గా ఆ వయసులో వృద్ధుడిగా. ఇంక్లూడింగ్ ద బీక్. అసలు మొత్తం దానికున్నటువంటి ముక్కు ఉంటుంది చూసారా? ముక్కు ఇలా ఉండిద్దే. దాన్ని కూడా స్వాహా చేస్తున్నాడు. అరే! కనీసం ముక్కు గూడా వదలట్లా. మొత్తం తినేస్తున్నాడు. నమిలి పడేస్తున్నాడు. ఏంటి దీని రహస్యం అంటే, ద ఫాదర్ ఎక్స్‌ప్లెయిన్స్ హిస్ జా ఈజ్ స్ట్రాంగ్. అతని దవడ ఏదైతే ఉందో అది చాలా చాలా బలమైనదని. బికాస్ హి యూజ్డ్ టు ఆర్గ్యూ లీగల్ కేసెస్ విత్ హిస్ వైఫ్ ఆల్ ద టైమ్. తన భార్యతో ఇంటికొచ్చి బాగా వాదించేవాడని, తాను ఏదైతే లీగల్ కేసులున్నాయో ఆమెని ప్రతివాదిగా జేసి, ఇద్దరు కొట్టుకోవడం, తన్నుకోవడం ఎందుకు? ఇలా జేస్తే మనం కొంచెం వాదనలాడుకోవచ్చు. ఎటు మనం జేసే పని వాదనలాడుకోవడమే గదా! వాదులాడుకోవడం. నువ్వేదో అంటావు, నేనేదో ఒకటంటాను. నువ్వు మళ్ళా అంటావు. ఇదేదో నాకున్న కేసులను వాదించుకుందాం. నువ్వొక వాదన బెట్టుకో, నేనొక వాదన బెట్టుకుంటా. నువ్వు ఫర్‌గా బెట్టుకో, నేను ఎగనెస్ట్‌గా బెట్టుకొని వాదించుకుంటా కూర్చుందాం. దానివల్ల చాలా లాభం ఉంటుందని చెప్పి వాళ్ళ ఆవిడతో వాదిస్తా ఉండేవాడంట. దాంతో అతని యొక్క దవడ ఎముకలన్నీ కూడా చాలా పటిష్టంగా తయారైనియి. దాంతో బాతుల్ని అన్నిటిని నమిలిపడేస్తున్నాడనమాట. బ్యాలెన్సింగ్ యాన్ ఈల్. ఈల్ అనేది ఒక చేపండి. ఈ ఈల్ ఏం చేస్తుంది అంటే, తన రక్షణ కోసం కరెంట్‌ని జనరేట్ చేస్తుంది. ఏదైనా జంతువు గాని, మనిషి గాని దాన్ని పట్టుకుంటే నీళ్ళలో ఉన్నప్పుడు, బతికున్నప్పుడు అది కొన్ని వోల్ట్‌ల కరెంట్‌ని పాస్ చేస్తుంది. ఆహ్, దానికి మనం ఏమవుతామంటే ఖచ్చితంగా సోదె పడిపోతాం. అంత కరెంట్‌నయితే పాస్ చేస్తుంది. ద సన్ ఆస్క్స్ హౌ హిస్ ఫాదర్ కెన్ బ్యాలెన్స్ యాన్ ఈల్ ఆన్ హిస్ నోస్. పాములాగుంటుందండి ఆ చేప. ఈయన ఏం చేస్తాడంటే తన ముక్కు మీద ఈల్ చేపని నించోబెడతాడనమాట. ఎలా? ఎలా సాధ్యమవుతుంది నాన్నగారిలా? ఎలా నించోబెడుతున్నారు? ఫైనల్లీ ఫాదర్ విలియం లూజెస్ హిస్ పేషెన్స్. అప్పుడు చాలా ఇసుకొచ్చిద్ది. ఏంట్రా ఇన్ని ప్రశ్నలు అడుగుతున్నావు? హి టెల్స్ హిస్ సన్ టు స్టాప్ ఆస్కింగ్ సిల్లీ క్వెషన్స్. నువ్వు ఈ క్వెషన్స్ అన్నీ కూడా ఎందుకు అడుగుతున్నావు? నేను సమాధానాలు చెప్తున్న బట్టా? ఆ! ఏంది ఇయన్నీ పిచ్చి క్వెషన్స్? ఆర్ హి విల్ కిక్ హిమ్ డౌన్ స్టేర్స్. ఒక తన్ను తన్నానంటే బయటికెళ్ళి పడతావు. కాబట్టి నువ్వేం జేయాలి? ప్రశాంతంగుండు. నన్ను ఈ ప్రశ్నలేం అడగమాక. ద సమ్ థింగ్స్ ఓల్డ్ పీపుల్ షుడ్ బి క్వైట్ అండ్ వీక్. ఈ పిల్లోడు ఏమనుకుంటాడంటే, బాగా వృద్ధులైనటువంటి వాళ్ళు చాలా ప్రశాంతంగా ఉండాల. నిశ్శబ్దంగా ఉండాల. అండ్ బలహీనంగా ఉంటారాళ్ళు. బ్యాక్ ఫ్లిప్‌లేస్తే ఏమో గుండె ఆగి చచ్చిపోవచ్చేమో. మరి నెత్తి ఉంటే ఏమన్నా తలకి దెబ్బలు తగలొచ్చేమో. మరి బాతునంతా తినేస్తే కడుపు ఆగం ఆగం అవ్వచ్చు. ఇలాంటివన్నమాట. కానీ నువ్వు ఎలా చేస్తున్నావు నాన్న ఇయన్నీ? విలియం ప్రూవ్స్ హిమ్ రాంగ్ బై బీయింగ్ యాక్టివ్ అండ్ ఫన్. చాలా యాక్టివ్‌గా ఉండి అండ్ చాలా ఆనందంగా ఉండి చెప్తున్నాడనమాట. నువ్వు అనుకుంటుంది తప్పు. ముసలోళ్ళేమి బలహీనులుగా ఉండాల్సిన అవసరం అయితే లేదు. ద రీజన్స్ ద ఫాదర్ గివ్స్ ఫర్ హిస్ స్కిల్స్ ఆర్ ఇంపాసిబుల్ అండ్ మెంట్ టు మేక్ అస్ లాఫ్. అతను చెప్పిన కారణాలన్నీ వింటే మనం నిజం అనుకుంటే పప్పులో కాలేసినట్టే. జనరల్‌గా మనల్ని నవ్వించడానికనమాట. ఏం జరుగుతుంది మొట్టమొదట తల పైన కాళ్ళు తల కింద కాళ్ళు పైన పెట్టాడు. ఏమని చెప్పాడు? అసలు నాకు మెదడే లేదన్నాడు. ఓకే. చిన్నప్పుడు భయపడేవాడు. ఇప్పుడు నాకు మెదడే లేదనే విషయం అర్థమైంది కాబట్టి ఏస్తన్నా. తర్వాత బ్యాక్ ఫ్లిప్ ఏస్తన్నాడు. ఆయింట్‌మెంట్ ఉంది నా దగ్గర. దాంతో నా కండరాలు బలంగా ఉంటున్నాయి. మరి బాతు మొత్తాన్ని లేపుతున్నావు గదా! అంటే మీ అమ్మతో బాగా గొడవ పడేవాడిని. దాంతో నా దవడెముకలన్నీ చాలా పటిష్టంగా ఉన్నాయి. నమిలి పడేస్తున్న దీన్నైనా. ఆ తర్వాత
ఇంకోటి ప్రశ్న అడిగాడు. ఈల్ చేపని తన ముక్కు మీద ఎలా నిలబెడుతున్నావు అన్నదానికి, ఈ పిచ్చి ప్రశ్నలన్నీ ఆపేయి. వీటికి నేను సమాధానం చెప్పాల్సిన అవసరం లేదు. ఓ తన్నుదంతా బయటికెళ్ళి పడతావు. నువ్వు పనేదో నువ్వు జేసుకో. ఓకే. వృద్ధుడైనంత మాత్రాన బలహీనుడిగా ఉండాల్సిన పని లేదనేసి చెప్పడం అయితే జరుగుతుందనమాట. ఇది టోటల్‌గా మనకొచ్చేసి ఆహ్, ఈ నోట్స్ అనేది ఈజీగా మీకుంటుంది. ఇలానే కావాలి అనుకుంటే ఇక్కడ నుంచి ఐకార్డ్స్ వస్తుంటాయండి. వాటిని యాక్సెస్ చేయడం ద్వారా అండ్ లింక్ అని కామెంట్ సెక్షన్‌లో అడిగినట్లయితే ఖచ్చితంగా నేను మీకు లింక్ అనేది ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. లేదా ఈ ఏదైతే టైటిల్ ఉంటుందో ఫోన్‌లో మీరు చూస్తున్నప్పుడు హెడ్డింగ్ ఏదైతే టైటిల్ ఉంటుందో క్లిక్ చేస్తే డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. అక్కడి నుంచి మీరు అన్నీ యాక్సెస్ చేయొచ్చు. థాంక్ యూ. థాంక్స్ ఎ లాట్.